సో ఎవరెవరు ఏంటి అనే ఒక అవగాహన కూడా వాళ్ళకు ఉంటుంది కాబట్టి రేపొద్దున అక్కడ వచ్చినప్పుడు అని చెప్పి ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. అదేవిధంగా అరవింద్ గారు కూడా మీ అందరికీ కూడా ఈ సినిమాకి సంబంధించింది కానీ ఇటు గురించి కానీ ఒక 2 ముక్కలు ఆయన మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకుంటున్నారు. ఒకసారి అన్ని కూడా ఒకసారి ఎవరెవరో ఏంటో ఒకసారి పరిచయం చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ఎవరన్నా పరిచయం చేస్తారా? మూగి గురుమూర్తి గారు లాయర్ గారు అండి ఆయన. సో హీఈస్ ద రిప్రజెంట్ ఫర్ హోల్ మెంబర్స్ అండి. ఆ తర్వాత కారి తాతారావు గారు, కోనాటి నరసింహరావు గారు, మైలిపల్లి కామరాజు గారు, కారి తాతారావు గారు సర్పంచ్, కోనాడ నరసింహారావు గారు జిల్లా మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షులు, మైలిపల్లి కామరాజు గారు బీరుపాలెం పంచాయతీ, అంబటి రాంబాబు గారు ఎక్స్ సర్పంచ్, గలగల్ల కామేశ్వరరావు గారు మచ్చిలేశం పంచాయతీ, మైలిపల్లి ఆనందరావు గారు బడివాన్పేట అధ్యక్షులు, మోపల్లి రాముడు సర్పంచ్, మైలిపల్లి పిల్ల తాతారావు గారు సర్పంచ్. ఈ మచిలీసం అనేది ఎక్కడ ఉంది? శ్రీకాకుళంలో ఉంది. ఇలాంటి మనుషులంట, వీళ్ళు ఇన్ని కష్టాలు పడ్డారంట, ఇవన్నీ ప్రపంచం అంతా తెలియబోతుంది. దానికి ఇప్పుడు మచిలీసం అనే ఊరు ఉందని మన జిల్లాలో కొంతమంది తెలుసుకుంటుంది, ఆంధ్రదేశంలో కొంతమంది తెలుసుకుంటుంది. ఇవాళ ఇండియా మొత్తం తెలియడానికి చాలా సంతోషం. ఇవాళ యాక్చువల్గా మాకు ఈ క్రియేటివ్ ప్రాసెస్లో ఏం జరిగింది అనేది ఒకసారి మీతో చెప్పాలి. ఇది మాకు ఒక లవ్ స్టోరీ, ఒక అమ్మాయి ఒక దేశంలో, ఒక అబ్బాయి ఒక దేశంలో ఉన్న ఒక లవ్ స్టోరీ తయారు చేయాలని అనుకున్నప్పుడు ఇలాగా వేరే దేశంలో అబ్బాయి ఇరుక్కుపోయినప్పుడు అమ్మాయి ఇక్కడ ఉన్నప్పుడు ఎలాగ ఈ స్టోరీ జరుగుతుంది అనే దాని మీద మొదలుపెట్టి, అంటే మనకి సిలోన్ నుంచి వెళ్ళిపోయి సిలోన్ జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, బర్మాలో ఉన్నారు, మన పాకిస్తాన్లో ఉన్నారు. విదేశాల్లో ఈ వాటర్లోంచి వెళ్ళిపోయి ఇరుక్కుపోవడం అనేది సర్వసహజంగా ఉంది. కానీ అందులో మాకు అర్థమైంది ఏంటంటే, ఇందులో మచిలీసంలో నుంచి వెళ్ళిన మనుషులు గుజరాత్ నుంచి దాటుకుని వెళ్ళి వెళ్ళిపోయారంట. అయితే మన కథని మన మచిలీసం వెళ్ళి వాళ్ళందరినీ అడిగి ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి అని ఈయన హెల్ప్ తోటి, కార్తిక్ హెల్ప్ తోటి ఇది చేశాం. కార్తిక్ గారు దాన్ని చిన్న కథ కింద రాసుకొని వచ్చి మాకు ఇచ్చారు. కాకపోతే అది యాజ్ ఇట్ ఈస్గా ఆయన ఇచ్చింది సినిమాగానే మార్చడానికి మూలం అవుతుంది తప్ప మళ్ళీ దాన్ని డైరెక్టర్ గారు దాన్ని ప్రేమ కథ చేసి ఇలాగ అనేక మార్పులు చేస్తే కానీ జనరంజకంగా వాళ్ళ సూపర్ హిట్ అయ్యి, ఇప్పుడు ఈ సినిమాయే సరిగ్గా ఆడలేదు, ఫెయిల్ అయింది అనుకోండి, మచిలీసం అనే పేరు ఎవరికి తెలియదు, అది జనం ఏదో ఆడి వెళ్ళిపోతుంది. ఇవాళ ఇంత గొప్ప హిట్ అయింది కాబట్టి ఆ గొప్ప హిట్ అవ్వాలంటే మేము ఆ బోల్డ్ లిబర్టీలు తీసుకోవాలి. ఇందులో మా కథ ఇది కదా, మాది ఇది రాలేదు కదా, మేము ఇలా సహాయపడ్డాం కదా, ఇది అందులో రాలేదు కదా అని అనుకోవడానికి దయచేసి అర్థం చేసుకోండి. అది అవకాశం ఉండదు. అలాగే క్రియేటివ్ పార్ట్లో అవకాశం ఉండదు. ఏదో మా ద్వారంలో మేము స్క్రీన్ ప్లే రాసుకోవడం కోసం మేము వెళ్ళిపోతూ ఉంటాం. అందువల్ల అందరూ అది అర్థం చేసుకుంటారని చెప్పి తెలుస్తున్నాం. కాకపోతే మా గీతార్ట్స్ ఉన్నంతకాలం మా మనసులో మచిలీసం ఉంటుంది. మచిలీసం ఉన్నంతకాలం ఇంకో 100 సంవత్సరాలైనా మచిలీసంలో మన మీద ఒక కథ గీతార్ట్స్ వాళ్ళు తీశారనమాట ఇలాగాని మీరు అనుకుంటారు. అందుకని మన బంధం అటువంటిది. అందువల్ల మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఇవాళ తీసుకొచ్చి ఇలా మాట్లాడించుకోవడం, ఇలా కలుసుకోవడంలో మాకు చాలా ఆనందం ఉంది. ఏదో మీ అందరికీ ఒక
చిన్న సత్కారం చేసుకుంటే మాకు తృప్తి. అందుకని థ్యాంక్స్ అండి. మన చైతన్య గారిని ఒకరు మాట. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇలా కలవటం. మన తండేల్ సినిమా ఫిబ్రవరి 7వ తారీఖు రిలీజ్ అయింది. చాలా పాజిటివ్గా ఉంది. నిన్న కూడా సక్సెస్కి మనం విజయవాడ సైడ్ రాజమండ్రి అట్లా వెళ్ళొచ్చాము, అందరినీ కలిసాము. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో ఒక నటుడుగా ఫస్ట్ మీ అందరికీ, మీ మచిలీశంకి థ్యాంక్ యూ చెప్పాలి ఎంతైనా. ఎందుకంటే ఫస్ట్ నాకు చందు మొండేటి ఈ కథ చెప్పినప్పుడు ఒక ప్రేమ కథ, ఒక లవ్ స్టోరీగా చెప్పాడు. ఆ తర్వాత లవ్ స్టోరీ వెనకాల ఒక పాయింట్ చెప్పాడు, ఏదైతే మచిలీశం నుంచి కొంతమంది మత్స్యకారులు వెళ్ళి పాకిస్తాన్ జైల్లో ఇరుక్కొని వాళ్ళకి ఫేస్ చేసిన కష్టాలు, అదంతా ఈ పాయింట్ కూడా నాకు చెప్పాడు ఆ లవ్ స్టోరీతో పాటు. అది విని నేను చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ ఆ తర్వాత కార్తిక్ని కలవటం జరిగింది. కార్తిక్ కూడా నాకు అన్ని ఇన్సిడెంట్స్ చెప్పడం జరిగింది. ఆ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని నేను చాలా ఇన్స్పైర్ అయ్యా. ఒక అద్భుతమైన కథ ఉంది దీంట్లో, ఒక హీరోయిక్ అయిన కథ ఉంది దీంట్లో, తప్పకుండా చేయాలని. ఆ తర్వాత మీ మచిలీశంకి రావటం జరిగింది. అప్పుడే నాకు మచిలీశం గురించి తెలిసింది. అక్కడ రావటం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ కథలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు అన్నీ చూసుకొని ఆ తర్వాత నా క్యారెక్టర్ని డిజైన్ చేశాను. సో అందరు కథలు కలిపి నా రాజు క్యారెక్టర్ అండ్ సత్య క్యారెక్టర్ ద్వారా చూపించాము. అండ్ దానికి మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ అలాగే కార్తిక్కి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ అన్నట్టు కూడా మేమందరం మచిలీశంకి వచ్చి శ్రీకాకుళంకి వచ్చి ఒక సక్సెస్ మీట్ లా కూడా చేయాలనుకుంటున్నాము. దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా మాకు కావాలి. అక్కడికి వచ్చి గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని అనుకుంటాం, ఎందుకంటే ఈ కథ పుట్టింది అక్కడి నుంచే. సో మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అంటే ఈ సినిమాకి మీరందరూ చూసే ఉంటారు. సినిమా సత్య అండ్ రాజు అనే రెండు క్యారెక్టర్ల ద్వారా చాలా జరిగిన ఇన్సిడెంట్స్ని ఆ రెండు క్యారెక్టర్లకి జరిగినట్టు మేము ఒక స్క్రీన్ ప్లే కింద రాసుకుని వెళ్ళాము. అదేవిధంగా మీలో చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది వాళ్ళ వెనకాలే ఉన్నారు, వాళ్ళని ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. మీరందరూ కూడా చాలా మంది వాళ్ళకి లెటర్స్ రాయడం దగ్గర నుంచి, లేదంటే ఒక అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి, లేదంటే దీని ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ కూర్చున్న చాలా మంది వాళ్ళకి ఉపయోగపడి ఉంటారు. అట్లాగే వాళ్ళని బయట తీసుకురావడంలో చాలా మంది పాత్రలు ఉండుంటాయి. ఈ పాత్రలు మీతో పాటు అక్కడ ఆ ఊళ్ళో లేడీస్ కూడా చాలా మంది ఫైట్ చేశారు. సో ఇవన్నీ కలిపి మేము ఒక పాత్రకే తెచ్చుకోగలం. లేదంటే ఇప్పుడు ఆ సినిమాలో 21 మంది కథలు చెప్పాలి మీకు. అట్లాగే ఫైట్ చేసిన వాళ్ళు 15-20 మంది ఉంటే ఆ 20 మంది కథలు చెప్పాలి. అదంతా కూడా చెప్పలేము. అవన్నీ ఏం చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ నాకు కొంచెం ఆయన అప్పుడు ఊరు వెళ్ళినప్పుడు కూడా నాతో పాటు నడిచి మీరు చెప్పారు, ఏమండి నేనే తీసుకెళ్ళానని. మా బ్రెయిన్లో టక్కన ఏంటంటే దీని వెనకాల ఒక లాయర్ గారు ఉన్నారు. అయితే ఆయన ఎక్కడెక్కడ మేము పెట్టుకోగలము, లేదా ఒక సీన్లో ఎక్కడన్నా ఎట్లా వెళ్ళిపోతాయి తప్పు. ఇప్పుడు అక్కడ ఎవరో ఎంపీ గారు హెల్ప్ చేశారు, అవన్నీ కూడా చిన్న చిన్న సీన్లోనే వెళ్ళిపోతాయి అవన్నీ కూడా. అంతే తప్పితే ప్రతి ఒక్కరు కథ చెప్పాలంటే ఈ సినిమా 2 రోజులు పడుతుంది పొద్దున్న స్టార్ట్ చేస్తే. అందుకని చెప్పి ఇది ఒక జరిగిన కథని ఒక సినిమా విధంగా సినిమాటిక్ గా చెప్తున్నా. అదొకటి మీరు అందరూ అర్థం చేసుకోండి. బియాండ్ ద స్క్రీన్స్ చేసిన వాళ్ళందరినీ ఏంటంటే, మేము డెఫినెట్ గా ఏదైనా ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు కానీ, లేదంటే మీ ఊరు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కానీ 100% వెనకాల